హలో గైస్, ఈ వీడియోలో మనం ఈటీఎఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈటీఎఫ్ మీద వీడియో చేయండి అని. సో ఈ వీడియోలో మనం ఈటీఎఫ్ అంటే ఏంటి, ఏ విధంగా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్కి ఈటీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం గైస్. అలాగే వీడియో చివరిలో ఒక 5 మంచి ఈటీఎఫ్స్ ఎగ్జాంపుల్ కేసు తీసుకొని ఏ విధంగా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిన్డ్ కామెంట్లో లింక్ పెట్టాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. ఈరోజు కూడా మనం మంచి రివర్సల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలో మనం ఏదైతే ఈటీఎఫ్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎఫ్ అంటే ఏంటి అంటే కనుక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం అనమాట. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే కొన్ని ఫండ్స్ని మనం ఈటీఎఫ్స్ అంటాం అనమాట. సింపుల్ కేస్ మనం చూసుకుంటే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అంటే నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ ఫ్రెషర్ అయ్యి ఉండి ఒకవేళ నిఫ్టీ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ కావాలి. సో అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా మనం ఈజీగా నిఫ్టీ 50 ఈటీఎఫ్ అని ఉంటుందన్నమాట. దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక టాప్ 50 కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక సింగిల్ ప్రైస్ దగ్గర ఈచ్ టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అవుతాం గైస్. సో దాన్ని ఈటీఎఫ్ అంటాం అనమాట. ఈటీఎఫ్ అంటే నథింగ్ బట్ ఒక పూల్ ఆఫ్ స్టాక్స్ లేదా గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఒకే ప్రైస్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఈటీఎఫ్ యూజ్ చేసుకొని. సో దీన్ని మనం ఈటీఎఫ్స్ అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక రెండు కూడా అప్రాక్స్గా సేమే అనమాట. బట్ స్మాల్ డిఫరెన్స్ ఉంటే అవి ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఈటీఎఫ్స్ని మనం స్టాక్స్ లాగా బై చేసుకొని సెల్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం స్టాక్స్ని బై చేసుకొని సెల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి కొంత ప్రాసెసింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో మన మ్యూచువల్ ఫండ్ ఏదైనా బై చేసినట్టయితే కనుక అది మనకి ఏఎంసీకి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి ఆ యూనిట్స్ వచ్చే లోపలికి 2-3 డేస్ టైం పడుతుంది అనమాట. అలాగే విత్డ్రావల్ చేసినప్పుడు అంటే స్టాక్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ని సెల్ చేసినప్పుడు కూడా ఏఎంసీకి వెళ్ళి మనకు వచ్చేసరికి కొంత టైం అనేది పడుతుంది అనమాట. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్స్ చాలా బెటర్ గైస్. ఎందుకంటే స్టాక్స్ లాగా ఈజీగా మనం బై చేసుకొని ఈజీగా సెల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియోస్ కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట ఈటీఎఫ్స్ కన్నా. సో మనం ఎప్పుడైతే సెల్ చేస్తున్నామో కొంత ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి కొంచెం ఎక్కువ ఉండి మనకు ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి అనమాట. ఈటీఎఫ్స్లో మనకి ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఈటీఎఫ్స్ కొంచెం బెటర్ అనమాట. బట్ ఈటీఎఫ్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు బెటర్ అంటే, మీరు ఒకవేళ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఈటీఎఫ్స్లో చేయకపోతే కనుక సో మన అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈటీఎఫ్స్లో చేయలేమన్నమాట. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఒక పర్టికులర్ డేట్కి నేను ఒక ఎవ్రీ మంత్ ఒక 25th డేట్కి ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను ఏదైనా మ్యూచువల్ ఫండ్లో. సో సిస్టమేటిక్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోగలం అనమాట. బట్ మనం మాన్యువల్గా సో ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎవ్రీ మంత్ నేను ఇంత అమౌంట్ ఈటీఎఫ్లో పెట్టుకుంటానని చెప్పి మాన్యువల్గా చేసుకోవాలి. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మనకి సో అలర్ట్స్ వస్తాయన్నమాట, ఈజీగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ ఈటీఎఫ్స్లో మనం మాన్యువల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి డిఫరెన్స్ అనమాట ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి. ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ రెండు సేమే, బట్ ప్రాసెసింగ్ టైం అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ పడుతుంది కంపేర్ టు ఈటీఎఫ్స్ని జస్ట్ షేర్స్ లాగా బై చేసుకొని సెల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈటీఎఫ్స్కి కొంత ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి తక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ మీరు సిస్టమేటిక్గా మాన్యువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఈటీఎఫ్స్ బెటర్, లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఈటీఎఫ్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి సో డిఫరెన్స్ అనమాట. అలాగే ఈ వీడియోలో ఒక 5 ఈటీఎఫ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఈటీఎఫ్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసేది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ అనేవి మ్యూచువల్ ఏదైతే మనకి మార్కెట్లో ఉన్నాయన్నమాట. లైక్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈటీఎఫ్స్ ఉంటాయి, అలాగే సెక్టోరియల్ ఈటీఎఫ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. మన ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోండి గైస్. సో ఈ వీడియోలో మనం ఏ విధంగా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవచ్చు, ఒకవేళ ఈటీఎఫ్స్ని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా డైవర్సిఫై చేసుకోవాలి ఇన్వెస్ట్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఎగ్జాంపుల్ కేసు ఒక 5 ఈటీఎఫ్స్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ ఈటీఎఫ్ వచ్చేసరికి మిరై అసెట్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్ అనమాట. ఇదేంటంటే ఈ ఈటీఎఫ్ ఏంటంటే నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సో నిఫ్టీ 50 స్టాక్స్ కన్నా నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ రిటర్న్స్ వైజ్ కొంచెం బెటర్ బాగా ఇస్తాయి అనమాట. ఎందుకంటే ఆ కంపెనీస్ గ్రో అవ్వడానికి ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. రిటర్న్స్ వైజ్ కూడా మనకు కొంత మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి. అందువల్ల ఈ ఈటీఎఫ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో మన ఫస్ట్ ఈటీఎఫ్ వచ్చేసరికి మిరై అసెట్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్ అనమాట. అలాగే సెకండ్ ఈటీఎఫ్ వచ్చేసరికి మనం స్మాల్ క్యాప్ దాంట్లో కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి హెచ్డిఎఫ్సి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకున్నామంట. ఈ ఈటీఎఫ్ వచ్చేసరికి స్మాల్ క్యాప్
టాప్ 250 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం పోర్ట్ఫోలియోని డైవర్సిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఆల్రెడీ నిఫ్టీ నెక్స్ట్ 50 ETF అలాగే స్మాల్ క్యాప్ ETFలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం కాబట్టి సో నెక్స్ట్ మనం ఏంటంటే పోర్ట్ఫోలియోని కొంత డైవర్సిఫై చేసుకోవడానికి గోల్డ్ ETFలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ గోల్డ్ ETF మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు గోల్డ్లో. సో గోల్డ్ ETF, సో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ గోల్డ్ ETFలో మనం ఏంటంటే కనుక మార్కెట్స్ ఒకవేళ ఇక్కడి నుంచి పడుతున్నాయి అనుకోండి మనం ఇన్వెస్ట్ చేసే నుంచి కూడా సో గోల్డ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మీ పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్ అవుతుంది. లైక్ స్మాల్ క్యాప్ ETFలో ఇన్వెస్ట్ చేసాం కాబట్టి కొంత రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం సో బ్యాలెన్స్ చేయడానికి మనం గోల్డ్ ETFస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఫోర్త్ ETF డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక సెక్టోరియల్ ETF. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ETFs ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్లో కూడా మనం ETFs ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కేసు ఇక్కడ ఈవీ సెక్టర్కి సంబంధించిన ETF సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ETF అనమాట. సో ఇది కూడా మనకి సో ఈవీ సెక్టర్ స్టాక్స్ లైక్ లాంగ్ టర్మ్లో మనకి ఈవీ సెక్టర్ కొంత బాగా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ పర్టికులర్ ETF మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే లాస్ట్ ETF వచ్చేసరికి మనకి సో మిరా అసెట్ NYSE ఫ్యాంగ్ ETF అనమాట, ఫ్యాంగ్ ప్లస్ ETF. సో ఇది ఏంటి అంటే కనుక సో పోర్ట్ఫోలియోని కొంత ఇంకా డైవర్సిఫై చేసుకోవడానికి US మార్కెట్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి మనం ఈ ETFలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అంటే. ఈ పర్టికులర్ ETF ఏంటి అంటే కనుక సో US మార్కెట్స్లో టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది లైక్ యాపిల్, సో ఫేస్బుక్, ఇటువంటి స్టాక్స్లో ఈ పర్టికులర్ ETF అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం డైవర్సిఫై చేసుకొని ఈ ETFస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే కనుక లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన 5 ETFs ఏంటి అంటే కనుక ఫస్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50 ETF సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి స్మాల్ క్యాప్ 250 ETF సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ రెండు కొంత మార్కెట్స్ ఏమైనా నెగిటివ్ ఉంటే సో పడుతుంటే మనకి కొంత బ్యాలెన్స్ చేయడానికి మనం గోల్డ్ ETFలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనమాట. అలాగే సెక్టోరియల్ ETF లైక్ ఈవీ సెక్టర్కి సంబంధించిన ETFలో ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే సో యూఎస్ మార్కెట్స్లో కూడా మనం పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవడానికి యూఎస్ మార్కెట్స్కి సంబంధించిన ఫ్యాంగ్ NYSE ఫ్యాంగ్ ETFలో కూడా ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇలా డైవర్సిఫై చేసుకొని ETFస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ టర్మ్లో ఇంక మంచి పోర్ట్ఫోలియో ఉంటుంది. మార్కెట్స్ కొంత పడినప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని ETFస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ మనం డిస్కస్ చేసిన శాంపుల్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో ఈ విధంగా మనం సో ETFస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కేసు మనం ఇక్కడ చూస్తే కనుక సో ఎగ్జాంపుల్ కేస్ మన ఇక్కడ సో ఏదైతే మనం US మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మెఫాంగ్ ETF అంటాం అనమాట. జస్ట్ మీరు ఏదైతే బ్రోకరేజ్ కంపెనీ ఉందో దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఫ్యాంగ్ అని టైప్ చేస్తే మీకు ఆ NYSE ఫ్యాంగ్ ETF వస్తుందన్నమాట. ఇది మనకి మిరా అసెట్ సో ఫ్యాంగ్ ETF అనమాట. మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏదైనా AMC అయినా ప్రాబ్లం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెఫాంగ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో సేమ్ లైక్ స్టాక్స్ ఏ విధంగా స్టాక్స్ని బై చేస్తామో ఆ విధంగా బై చేసుకొని మీకు ఎంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అంత క్వాంటిటీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని బై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మార్కెట్ అవర్స్లో ప్లేస్ అవుతుంది. మార్కెట్ అవర్స్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా బై చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సెల్ చేసుకోవచ్చు. సో అందువల్ల ETFs అనేవి చాలా ఈజీ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. బట్ మీరు అనాలిసిస్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.